అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ ఇంట్లో చాలా సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే బయట కొన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. దీనికోసం నేను పెద్ద సైజులో ఉండే 3 బంగాళదుంపల్ని తీసుకున్నాను. పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇలా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. బంగాళదుంపలు నిలవగా అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండిపోయేలా కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉండే బంగాళదుంపల్ని తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. మరీ మెత్తగా బాయిల్ చేయకూడదండి, 80% కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటిని బాయిల్ చేసేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, మరీ మెత్తగా అయితే బాయిల్ చేసుకోకూడదు. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఒకసారి బంగాళదుంప ముక్కని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లో ఇలా టిష్యూ వేసుకుని వీటిని ఇలా పరుచుకోవాలి. టిష్యూ పేపర్ తీసుకుని పైన ఈ విధంగా తడి అంతా పోయేంత వరకు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా పొడిగా అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, ముక్కలుగా విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకోవాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. 1 అవర్ తర్వాత వీటిని బయటికి తీసేసుకుంటున్నాను. ఇలా కొంచెం చల్లగా ఉండగానే వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వని అవసరం లేదు. కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒకేసారి ఫ్రై చేసుకోకూడదండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అవ్వకుండానే వీటిని పక్కకు తీసేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత మళ్ళీ వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ వీటిని ఇలా టిష్యూ పేపర్ మీద పరుచుకుని కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన చాలా క్రిస్పీగా సేమ్ బయట మనం కొనే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇంకా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే విధంగా 2 సార్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటేనే ఇవి చాలా క్రిస్పీగా సేమ్ బయట కొన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వస్తాయి. ఇవి వేడిగా ఉండగానే వీటిపైన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవడమే. ఇలా వేడిగా ఉండగానే బాగా కలిపేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే. వీటిని టమాటో కచప్తో తినచ్చు, లేదా ఇలా నార్మల్గా కూడా తినేయచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ని చలోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించాను కదా. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.